గుడ్ మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే అమరావతి ఓఆర్ఆర్ రై అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు వేగంగా అడుగులు, పాత సలహా సంస్థను కొనసాగించేందుకు అనుమతి, రాజధాని అమరావతి బాహ్య వలయ రహదారి నిర్మాణానికి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. తుది అలైన్మెంట్ ఖరారు, డిపిఆర్ తయారీ, భూసేకరణపై జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఎన్హెచ్ఏఐ అధికారులు దృష్టి పెట్టారు. ఏడాదిలో ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించాలని లక్ష్యంతో పనిచేస్తున్నారు. వాస్తవంగా 2018లో దీని అలైన్మెంట్ ఖరారు చేయగా 2019లో అధికారంలోకి వచ్చిన వైకాపా రాజధానిపై అక్కస్తో ఓఆర్ఆర్ని పక్కన పెట్టింది. చంద్రబాబు మళ్లీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఢిల్లీ వెళ్లి కేంద్రం నుంచి ఈ ప్రాజెక్టుకి ప్రాథమిక ఆమోదం లభించేలా చేశారు. దీంతో ఓఆర్ఆర్కి సంబంధించిన కార్యాచరణ చేపట్టాలని ఎన్హెచ్ఏఐ అధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. 189 కిలోమీటర్లు ఉండే బాహ్య వలయ రహదారికి గతంలో ఆర్వీ అసోసియేట్స్ అనే సలహా సంస్థ అలైన్మెంట్ రూపకల్పన డిపిఆర్ పనులు చేసింది. 2019 నుంచి పనులు సాగకపోవడంతో ఆర్వీ సంస్థ ఈ ప్రాజెక్టు నుంచి వైదొలుగుతామంటూ గతంలోనే ఎన్హెచ్ఏఐని కోరింది. దీనిపై ఇంతకాలం నిర్ణయం తీసుకోలేదు. తాజాగా ఓఆర్ఆర్ నిర్మాణానికి కేంద్రం సమ్మతించడంతో ఆర్వీ సంస్థను కొనసాగించాలని అనుమతి ఇవ్వాలంటే ఇక్కడ ఎన్హెచ్ఏఐ అధికారులు ఢిల్లీకి ప్రతిపాదన పంపారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం, అమరావతికి సంబంధించి అద్భుతమైన అంశం. ఇందులో ఒక్క వక్రీకరణ ఏంటంటే 2018వ సంవత్సరంలో ఓఆర్ఆర్కి సంబంధించినటువంటి అలైన్మెంట్ని రాష్ట్ర ప్రభుత్వమే అంగీకరించలేదు ఆ రోజున. ఎందుకని? ఓఆర్ఆర్కి సంబంధించి ఆ రోజున గుర్తుంటే కనుక ఒకసారి ఎవరు నువ్వెవడో కట్టడానికి మోడీ సర్కార్ని ఆ రోజున ఆయన ఎవరు కట్టడానికి మాకు తెలియదా? అనుభవం అంటే నాకున్నటువంటి అనుభవం, ఓఆర్ఆర్ మేము కట్టుకుంటాం, మాకు వదిలేయండి, డబ్బులు మాకు ఇచ్చేయండి అన్నారు. అప్పుడు విభేదాలు వచ్చిన తర్వాత జరిగినటువంటిది. దాంతో అప్పుడు ఆగిపోయింది. అదేదో కావాలని ఆపేశారంటే ఆ రోజున ఆగిపోయింది. ఆ తర్వాత జగన్ వచ్చిన తర్వాత ఓఆర్ఆర్ దీనికి బదులుగా తీసుకెళ్ళి బెజవాడకి సంబంధించినటువంటి ఈస్ట్ బైపాస్ రూట్కి తీసుకెళ్ళాడు. అది తేడా. వాస్తవం నిజం ఇక్కడ. ఇందులో ఓఆర్ఆర్ ముందుకు వెళ్ళబోతోంది అన్నటువంటిది అద్భుతమైన నిజం. అది అవసరం, ఉపయోగం కూడా. సేమ్ టైం వార్త రాసేటటువంటి సందర్భంలో వార్తలోనే నిబిడీకృతంగా ప్రజల్ని జాగ్రత్తగా వక్రీకరించి తీసుకువెళ్ళడం అన్నటువంటిది వీళ్ళ యొక్క నైజం. అది సహజంగా జరిగిపోతూ ఉంటుంటుంది. లేకపోతే చెన్నై ఎయిర్ షోలో అపశృతి, ఎండ తీవ్రతకు 5 మృత్యువాత, బీచ్ రోడ్లో దారుణం, వివిధ రాష్ట్రాల నుంచి తరలొచ్చిన 15 లక్షల మంది అంటూ ఎయిర్ షో సమయంలో రద్దీగా ఉన్న చెన్నై మెరీనా తీరంలో దారుణం జరిగింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అంతర్జాతీయ డ్రోన్ సమ్మిట్ విజయవాడలో 22-23 తేదీల నిర్వహణ, దేశవ్యాప్తంగా 1000 మంది ప్రతినిధులు హాజరు, కృష్ణా తీరంలో 5000 డ్రోన్లతో ప్రదర్శన, పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇతర ప్రముఖులు. విజయవాడలో ఈ నెల 22-23 తేదీలు డ్రోన్ సమ్మిట్ 2024 పేరుతో జాతీయ సదస్సు నిర్వహించనున్నట్టు రాష్ట్ర పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ కార్యదర్శి సురేష్ కుమార్ చెప్పారు. డ్రోన్ సాంకేతికతను కొన్ని అవసరాలకే కాకుండా ప్రజా వినియోగానికి వీలుగా తీర్చిదిద్దాలన్న సదస్సు ప్రధాన లక్ష్యమన్నారు. సమ్మిట్ లోగో, హ్యాక్థాన్లలో పేర్ల నమోదుకు వెబ్సైట్లను విజయవాడలోని ఏపీ ఫైబర్ నెట్ కార్యాలయంలో ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడి దేశవ్యాప్తంగా డ్రోన్ల తయారీ, పరిశోధన, టెస్టింగ్ రంగంలో ఉన్న 200కు పైగా కంపెనీలు సదస్సులో పాల్గొంటాయని ప్రకటించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే చిన్న పరిశ్రమల ప్రోత్సాహకాలు 10,586 కోట్లు, అందుకు అనుగుణంగా ప్రతిపాదన, ముసాయిదా పాలసీలో ప్రభుత్వ అంచనాలు. రాష్ట్రంలో ఏర్పాటు చేయబోయే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు మొత్తంగా 10,586 కోట్లు ప్రోత్సాహకాలుగా అందించాల్సి ఉంటుందని ప్రభుత్వం అంచనా ఇస్తుంది. ఈ రంగంలో ఏటా సుమారు 2,000 కొత్త యూనిట్ల ఏర్పాటుకు అవకాశం ఉందని భావిస్తుంది. ఈ లెక్కన రాబోయే 5 ఏళ్లలో 10,000 కొత్త యూనిట్లు ఏర్పాటవుతాయి. ప్రధానంగా చిన్న పరిశ్రమల ద్వారా 4.12 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే నాటి సీఎం కార్యాలయంలోనే కుట్రకు బీజం, పిఎస్ఆర్ ఆదేశాలతో కాంతిరాణా విషయాల గురించి కథ నడిపించారు. వైకాపా నేత విద్యాసాగర్ ఉన్నతాధికారులను ప్రభావితం చేశారు. విజయవాడ కోర్టులో న్యాయాధికారి ఎదుటి కాదంబరి జత్వాని వాంగ్మూలం, నాపై తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేసి భయభ్రాంతులకు గురి చేయాలన్న పథకానికి నాటి సీఎం కార్యాలయం బీజం పడింది. అప్పటి విజయవాడ సిపి కాంతిరాణా, డీసీపీ విశాల్ గున్నేలను నిఘా విభాగాధిపతి సీతారామంజనేయులు సీఎంఓకి జనవరి 31 పిలిపించారు. వైకాపా నేత కుక్కల విద్యాసాగర్ పోలీసు ఉన్నతాధికారులతో కుమ్మక్కయ్యారు. అందుకే నాపై ఇబ్రహీంపట్నం స్టేషన్లో తప్పుడు కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేయకముందే విమాన టికెట్లు బుక్ చేసుకుని విశాల్ గున్ని బృందం ముంబైకి వెళ్ళిందని బాలీవుడ్ నటి కాదంబరి జత్వాని న్యాయాధికారి ఎదుటి వాంగ్మూలం ఇచ్చారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే విశాఖ డైరీ నుంచి వైకాపాకు 200 కోట్ల మళ్లింపు, విశాఖ డైరీ ఆ సంస్థ చైర్మన్ అడారి ఆనంద్ కుమార్ కుటుంబానికి కామధేనువుగా మారింది. అందినంత దోచుకుని నష్టాల బాట పట్టించారు. నమ్ముకున్న 3 లక్షల మంది రైతులను నట్టేట ముంచి ప్రశ్నించకుండా డైరెక్టర్లకు తాము చేసిన పాపంలో వంతు కలిపి ఎన్నికల సమయంలో వైకాపాకు 200 కోట్లు మళ్లించారంటూ జనసేన నాయకుడు పీతల మూర్తి యాదవ్ ఆరోపించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే సాక్షి వచ్చేటప్పటికి ఆన్లైన్లో అడ్డంకులు, ఆఫ్లైన్లో బెదిరింపులు, ఎల్లో సిండికేట్,
టీడీపీ మద్యం కేటుగాళ్లకు ఎక్సైజ్ సహకారం, ఆన్లైన్ దరఖాస్తులకు సాంకేతిక అడ్డంకులు, ఎక్కడైనా అరకొరగా వచ్చిన కాగితాలపైన నింపుతున్న సిబ్బంది, ఆఫ్లైన్ కోసం కార్యాలయాల వద్దకు వెళ్తే బెదిరించి వెనక్కి పంపేస్తున్న పచ్చముట్టాలు, 8,274 దరఖాస్తులు, 6,520 ఆఫ్లైన్లోనే, ఒక్కో షాప్ కోసం కనీసం 3 దరఖాస్తులు అందనమైన దుకాణాలను ఏకపక్షంగా సిండికేట్ కట్టబెట్టే ఎత్తుగడంటూ రాష్ట్రంలో మద్యం దందా ద్వారా అధికారికంగా భారీ దోపిడీకి తెరతీసే నేపథ్యంలో ముఖ్య నేత కనుసన్నలో జరుగుతున్న దుకాణాల కేటాయింపుల్లో టీడీపీ సిండికేట్ రాచిబాట పరుస్తున్నారు. టీడీపీ ప్రజాప్రతినిధులు, కుటుంబ సభ్యుల బినామీలకు మద్యం దుకాణాలు కేటాయించేలా వ్యూహం రూపొందించి అమలు చేస్తున్నారు. మద్యం షాపుల ఏర్పాటుకి ఆఫ్లైన్ ద్వారా వేల సంఖ్యలో అందుతున్న దరఖాస్తులు సిండికేట్ దందాకు పక్కా నిదర్శనంగా నిలుస్తోంది. ఆన్లైన్ ద్వారా అక్కడక్కడ అరకొరగా వచ్చిన దరఖాస్తులను సైతం సిబ్బంది ద్వారా కాగితాలపై నింపడం మద్యం అక్రమాలకు పరాకాష్ట. ఒక్కో మద్యం దుకాణానికి సగటున 20 నుంచి 30 దరఖాస్తులు వస్తాయి. మారుమూల ప్రాంతాల్లోనూ కనీసం 10 దరఖాస్తులు అట్టండి. మరో 4 రోజుల్లో గడువు ముగుస్తున్న ఒక్కో దుకాణానికి కనీసం 3 దరఖాస్తులు కూడా రాకపోవడాన్ని బట్టి టీడీపీ మద్యం సిండికేట్ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవచ్చు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే అంగళ్ళు కేసు క్లోజ్ అంటూ చంద్రబాబు సహా 20 మంది మీద కుట్ర హత్యాయత్నం కేసు దర్యాప్తు చేయకుండా ఫిర్యాదుదారికి ఆర్సీఎస్ నోటీసు, గత నెల 25 నోటీసు జారీ చేస్తే తాజాగా అందించి బలవంతంగా సంతకాలు, కోర్టును ఆశ్రయించకుండా పోలీస్ మార్క్ ఎత్తుగడ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే పార్టీ కార్యకర్తకు జగన్ పరామర్శ, 2 కాళ్ళు దారుణంగా విరగొట్టిన 10 మంది టీడీపీ గోండాలు, ఇటీవల పల్నాడు జిల్లా తేలుకొట్లలో ఘటన, బాధితుడు నాగరాజుతో ఫోన్లో మాట్లాడిన వైఎస్ జగన్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే వారం రోజులు వదిలేసి హైడ్రామా, చిన్నారి అశ్వి అంజుమ్ హత్య కేసులో పట్టించుకొని సర్కార్ అంటూ నిందితుల ఆచూకీ కనుక్కోవడంలో అంతులేని నిర్లక్ష్యం, జగన్ వస్తున్నారనగానే సర్కారు హడావిడి, మంత్రుల పర్యటన, నిందితులు దొరికినట్టు ప్రకటన, ప్రతిపక్షంపై ఆరోపణ చేస్తూ కూటమి ప్రభుత్వం హైడ్రామా అంటూ ఆర్థిక లావాదేవీల చిన్నారి హత్యకు కారణం, మీడియా సమావేశంలో చిత్తూరు జిల్లా ఎస్పీ వెల్లడి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే పోలవరం పూర్తికి గడువు 2 ఏళ్లే, 2026 మార్చి నాటికి పూర్తి చేయాలని రాష్ట్రానికి తేల్చెప్పిన కేంద్రం, ఏమైనా ఇబ్బందులు ఎదురైతే మరో ఏడాది పొడిగింపు, అంతర్జాతీయ నిపుణుల నివేదికను అధ్యయనం చేశాకే నిర్ణయం, గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే స్పిల్ ఛానల్, కాపర్ డ్యాంలు పూర్తి, దాంతో దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ స్థానంలో ఒకే సీజన్లో కొత్తది నిర్మాణం, ఆ తర్వాత ప్రధాన డ్యామ్ నిర్మాణం వేగంగా పూర్తి చేసే అవకాశం, అందుకే కేంద్రం 2 ఏళ్ల గడువు పెట్టిందంటున్న నిపుణులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారంటే వీళ్ళ హయాంలో చేసినందువల్లనే ఇప్పుడు అవుతుంది. వాస్తవంగా 2026కి పూర్తి అయిపోవడం అనేది చాలా మంచి అవకాశం కూడా. జగన్ సర్కార్కి వచ్చిన ఒక అద్భుతమైన అవకాశాన్ని మిస్యూజ్ చేసుకున్నారు వాళ్ళు. లేకపోతే ఆంధ్రజ్యోతి, ఉచిత ఇసుక ధరల మరక అంటూ ఉద్దేశం ఉత్తమం, ఆచరణలో బాలారిష్టాలు, నాడేం జరిగింది, జగన్ ప్రభుత్వం ఇసుక తవ్వకాలను అడ్డగోలుగా దోపిడీ చేసి ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేసి సహజ సంపదను ఆదాయ వనరుగా మార్చుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించి ఇష్టారీతిని ఇసుక తవ్వేసి అందినగాడికి సొమ్ము చేసుకున్నారు. 5 ఏళ్లు జనాలకు చొక్కలు చూపించారు. ఇసుక దందాలు స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి తాడేపల్లి వరకు వేల కోట్లు దోచుకోవడం బహిరంగ రహస్యం. నేడేం జరుగుతుంది, చంద్రబాబు అధికారంలోకి రాగానే ఉచిత ఇసుక హామీ నిలబెట్టుకున్నారు. జగన్ ప్రభుత్వంలో సాగిన దోపిడీకి అడ్డుకట్ట వేస్తూ ఉచిత ఇసుక పాలసీని ప్రకటించారు. దీంతో ఇసుక కష్టాలు ఉండవని అంతా భావించారు. కానీ ఆశించిన స్థాయిలో ప్రజలకు ఊరట కలగలేదు. కొన్ని చోట్ల గతం కంటే ఇప్పుడు భారమైందన్న అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకు ఇలా అంటే సమస్య ఎక్కడ అంటే ఉచిత ఇసుక ఆలోచన అత్యుత్తమైంది అనే దాని అమల్లో ఎదురవుతున్న అవాంతరాలు ప్రజల కష్టాలను పూర్తిగా తొలగించలేకపోవడానికి ప్రధాన కారణం. ఇసుక ఉచితమైన రవాణా, నిర్వహణ ఛార్జీల వసూలు విషయంలో ఏకరూపత లేకపోవడం, వర్షాకాలం కావడంతో ఇసుక రీచులు పూర్తి అందుబాటులోకి రాకపోవడం, తగినంత స్టాక్ లేకపోవడం సమస్యను తొలగించలేకపోతున్నాయంటూ రాసుకొచ్చారు. ఇక్కడ అదే జగన్ అయితే దోచాడు, ఇప్పుడైతే దాంట్లో విధానపరమైనటువంటి లోపం. అప్పుడు ఖచ్చితంగా రేట్లు పెరగడానికి కారణం ఇదే, మధ్యలో లారీలోళ్ళు దోచేస్తున్నారు. అదే సందర్భంలో అసలు సమస్యను వీళ్ళందరూ కూడా వాస్తవానికి సుదూరంగా ప్రయాణిస్తుంటారు. ఏమవుతున్నదంటే ఒక లారీ మామూలుగా అయితే కనుక ఇక్కడి నుంచి తీసుకొచ్చి అక్కడ పొడేసి పొమ్మనమంటే కనుక వాళ్ళకి తక్కువ రేటే 10,000కైనా వచ్చేస్తారు వాళ్ళు. కానీ ఇసుక లారీలో ఎక్కించాక ఆ ఇసుక అమ్మేదాకా ఆ లారీలోనే ఉంచుతున్నారు. ట్రాక్టర్లో ఎక్కిస్తే ఆ ట్రాక్టర్లోనే ఉంచుతున్నారు. 1 రోజైనా 2 రోజులైనా 3 రోజులైనా. కాబట్టి అసలు వాస్తవంగా ఏ ఖర్చు 5,000 అయితే 25,000 రూపాయలు తీసుకుంటున్నారు వాళ్ళు. అది అసలు నిజం. ఇది గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి వాడికి తెలుస్తుంది. కాబట్టి వాస్తవానికి సుదూరంగా ప్రయాణిస్తున్నటువంటి వేళ దీనికి సంబంధించినటువంటి అంశం అట్లాగే ఉంటుంది. లేకపోతే నేడు ప్రధానితో సీఎం భేటీ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్తో కూడా రేపు అమిత్ షా, నిర్మలా గడ్కరీలతో రైల్వే జోన్ విశాఖ ఉక్కు వరద సాయం మీద చర్చ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే జైహో బీసీ అంటూ బీసీల స్థితిగతులపై అత్యున్నత సర్వే, ప్రముఖ సంస్థలకు బాధ్యతలు, 139 కులాల వారిపై సంపూర్ణ అధ్యయనం, ఎవరికి ఏం అవసరమో గుర్తించే ప్రక్రియ, మళ్లీ కేంద్రం నుంచి NBCFDC రుణం, బీసీల అత్యున్నతికి పకడ్బందీ ప్రణాళికలు, ఏటా 3 లక్షల మందికి స్వయం ఉపాధి లక్ష్యం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. బీసీలకు సంబంధించి సర్వే చేసి అందరికీ బాగు చేయబోతున్నారన్నటువంటి కోణాన్ని ఇక్కడ టచ్ చేశారు. అయితే తమిళనాడు సిద్ధులు ఋషుల నిలయం,
సనాతన ధర్మంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి స్పందించారు. తమిళనాడు సిద్ధులు ఋషులకు నిలయమని తెలిపారు. భక్తి సంస్కృతి సంప్రదాయాలకు నిలవగా వివరణిస్తూ ఆదివారం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తన తండ్రి స్వామి రామకృష్ణ పరమహంస శారదాదేవి స్వామి వివేకానందలకు భక్తుడని 1980-90లో ఆయన చెన్నైలోని సందోంలో మహావతార్ బాబాజీ ఆశ్రమాన్ని సందర్శించేవారని, తిరువణ్ణామలైలోని యోగి రామ సూరత్ కుమార్ని సేవిస్తూ ఉండేవారని పేర్కొన్నారు. తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ పేరెత్తకుండా పవన్ ఈ నెల 3న తిరుపతిలో సనాతన ధర్మాన్ని తుడిచిపెట్టాలనుకునేవారు తుడిచిపెట్టుకుపోతానని ప్రకటించారు. దీన్ని శుక్రవారం ఉదయనిధి వద్ద ప్రస్తావిస్తే వేచి చూద్దామని ఆయన వ్యాఖ్యానించారు. దీని మీద పవన్ తాజాగా పై విధంగా స్పందించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.